నేను ప్రతి ఒక్క కపుల్స్కి చెప్తున్నానండి, ఆలోచించండి. దయచేసి మీ పిల్లల ముందు అరుచుకోవడము, తిట్టుకోవడము, కొట్టుకోవడము, దుర్భాషలాడడము, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడము, అరుచుకోవడము ఇలాంటి పనులు చేయకండి. భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరినొకరు నిందించుకోవడము దయచేసి చేయకండి. ఎందుకంటే అది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం ఉంటుంది. వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం ఉంటుంది. వాళ్ళ జీవితం చాలా డిస్టర్బ్ అవుతుంది. ఏది చెప్పుకోలేరు బయటికి. ఒకరినొకరు అరుచుకొని తిట్టుకోవడం వల్ల వాళ్ళకంటూ ఏదైనా బాధ కలిగినా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, అసలు షేర్ చేసుకోరు. తండ్రి దగ్గర చెప్పుకున్నా తండ్రి 24 గంటలు అరుచుకుంటూ, షంటింగ్ చేసుకుంటూ, కొట్టుకుంటూ, అరుచుకుంటూ ఉంటాడు. ఆవేశం ఏమంటాడని భయం. సో ఏమీ చెప్పుకోలేడు ఫీలింగ్స్ కలిగి. తల్లి దగ్గర చెప్పుకుందామన్నా తల్లి అరుస్తూ కొట్టుకుంటూ ఉంటే ఏం చెప్పినా ఏమంటారని భయం. ఆ భయంతో తనలోనే అన్నీ పెట్టేసుకొని ఎవరికి ఏం చెప్పడం. ఒక మెంటలీ డిస్టర్బ్ అయిపోతారు. చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. ప్రతి ఒక్క భార్యాభర్తలకు చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల ముందు అరుచుకోవడం, తిట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడము, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడము, మేల్ ఆర్ ఫీమేల్, పుట్టింటి వాళ్ళని తిట్టడము, అత్తగారి మామగారిని తిట్టడము, భార్య అత్తగారి మామగారిని తిట్టడము, భర్త వాళ్ళ భార్య యొక్క తల్లిదండ్రులు తిట్టడము, ఇలాంటి పనులు దయచేసి మీ పిల్లల ముందు చేయకండి. ఎందుకంటే అది వాళ్ళ మెంటల్ హెల్త్ పైన చాలా డిస్టర్బ్ అవుతుంది. అందరూ చదువుకున్నారు, వీరంతా బీటెక్ ఎంటెక్, నేను కాదని చెప్పను. వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్స్ ఉంటాయి, లక్షల సంపాదన, మేబీ యువర్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఎవరైనా సరే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే పిల్లల ముందు మాత్రం అరుచుకోవడం, తిట్టుకోవడం, దుర్భాషలు ఆడుకోవడం చేయకండి. ఆలోచించండి. మధ్యకాలంలో నేను చాలామంది ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేస్తున్నాను. పిల్లల ముందు హుందాతనంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఆప్యాయంగా ఉండండి. అప్పుడు రేపు వాళ్ళకి వివాహం అయిన తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో వాళ్ళు అలానే ఉంటారు. మీరు ఇప్పుడు అరుచుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారనుకోండి, రేపు వాళ్ళు వివాహం అయిన తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఇంతకన్నా దారుణంగా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరే ఉంటారు. ఆలోచించండి ప్లీజ్.